అమరావతిని బ్రాండ్ బిల్డప్ చేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా చేస్తున్నారో కళ్ళు లేని కబోదులు మీకు కనపడడం ఏమో లేదు, కానీ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం దీని మీద కన్నేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నే కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం మీకు చెప్పా. ముఖ్యంగా పరకామణి కేసులో ఇప్పటికీ మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎంక్వైరీ కమిటీ వేసింది. ఈ ఎంక్వైరీలో తప్పకుండా ఎవరైతే నిజమైన వెనక బ్యాక్ డోర్లో ఉండి దీన్ని ప్రోత్సహించారో, ఎవరైతే ఈ అసాంఘిక కార్యక్రమానికి ఈ చర్యలకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే మేము ముందు చెప్పినట్టే ఈ రాష్ట్రంలో యువత భవిత కాపాడేదానికి డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపడం జరిగింది. దీనిపైన ఎక్కడ రాజీ లేని పోరాటం ఈ ప్రభుత్వం చేస్తుంది, పోలీస్ శాఖ పనిచేస్తుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.